ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుక్కుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచునుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హెరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములు కలుగుచున్నవని చెప్పెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామంలో మీకందరికీ వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యం ప్రకటించుటకు, ఒకరికొకరు విజ్ఞాపన చేసుకొనుటకు, ఆ విజ్ఞాపనలు మీకు అందించుటకు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ దినాన్ని బట్టి అయా, ఈ ఆన్లైన్ బిడ్డలు అభివృద్ధి చెందించుతూ, దినదినాభివృద్ధి చెందుతూ, మీరు పిలుపునందుకొని, మీ యొక్క పిలుపునందుకొని నీ బిడ్డలు ముందుకు సాగిపోతూ ఉండగా మా తండ్రి, వారిని అభివృద్ధి చేసి ఫలింపు చేయమని, ఈ సమయంలో మీరే మాట్లాడమని. నేను మాట్లాడితే ఎవరు వినరు మా తండ్రి, మీరు మాట్లాడి మీ నామమునకు మాత్రమే ఘనత కలుగులాగున మా నాలుక, మా ఆలోచనలు మీరు స్వాధీనపరచుకొని మాకు కావలసిన వాక్యము అందించమని యేసు నామములో ప్రకటిస్తూ ప్రార్థిస్తూ వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 7 నుంచి 13వ వచనం వరకు చదివి ఉన్నటువంటి విభాగాన్ని ఒకసారి మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి చూడండి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, తినడం వేరు, తృప్తి పొందడం వేరు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనకు సంపూర్ణత, తృప్తి అనేది శారీరకంగా దొరుకుతుంది, ఆత్మీయంగా కూడా దొరుకుతుంది. తినడం వేరు, తృప్తి పొందడం వేరు. కానీ దేవుడిచ్చేటటువంటి ఆహారము కానీ, దేవుడిచ్చేటటువంటి ఆత్మీయత కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంటుందన్న విషయాన్ని మనమందరము లోతుగా పరిశీలించే వాక్యాన్ని ఈ సమయంలో అర్థం చేసుకోవాలి. అందరూ అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా సగం సగం వర్తమానాలు ఎక్కడ అందించలేదు, సగం సగం కార్యాలు ఎక్కడ అందించలేదు, సగం సగం సువార్త ఎక్కడా ప్రకటించలేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఆయన సంపూర్ణత ఏందో, ఆయన పని ఏంటో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వెళ్ళాను. ఈ రోజుల్లో ఒక్కొక్కరికి 4-5 సంఘాలు ఉంటాయి. 7 గంటల వరకు ఒకటి చూస్తాడు, 9:30 వరకు ఒకటి చూస్తాడు,
10:30 వరకు ఒకటి చూస్తాడు, 11 వరకు ఒకటి చూస్తారు. వాళ్ళు ఎంత ఆత్మీయత అనే దాని మీద తన దృష్టి కేంద్రీకరించకుండా ఎన్ని సంఘాలు ఉన్నాయని వారు ఒక విధమైనటువంటి ఆత్మీయ గర్వముతో ప్రకటించుకుంటూ ఉంటారు. దేనికి కూడా న్యాయం చేయలేకపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని తలపోసుకొని ప్రభువు పాదాల దగ్గర పెట్టి, దేవుడు పిలుచుకున్న సేవకులు వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు, దేవుడు పిలవకుండా కొన్ని కోట్ల మంది ఈనాడు మన మధ్యకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, ఆత్మీయతను నాశనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనల్ని మనము ఇందాక పాడిన పాటలో తరగతులు ఏమీ లేవు అని అంటూ ఉన్నారు. కానీ తరగతులు ఉన్నవి అన్నట్టుగా ఏలియా జీవితంలో మనం చూస్తున్నాం, ఎలీషా జీవితంలో ఒకటి చూస్తున్నాం. ఏలియా దగ్గరుండి యేసు ప్రభువుల వారు దేవుడు ఏలియాని తీసుకొని తన తర్వాత మరి ఒక సేవకుడు కోసం అన్వేషిస్తూ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారికి ఒక బైబుల్ ట్రైనింగ్ కోర్సులు, తరగతులు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం ధృవీకరిస్తూ ఉన్నది. ట్రైనింగ్ లేకుండా దేవుని యొక్క వాక్యము ప్రకటించినట్లుగా ఎక్కడ ఏ ఒక్క సందర్భంలో కూడా మనం చూడము. కానీ ట్రైనింగ్ అవసరమే, ట్రైనింగ్ దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ 12 మంది శిష్యులకి ట్రైనప్ చేస్తూ ఉన్నారు. అందులోనే బీటీహెచ్లు ఉన్నాయి, అందులోనే ఎంటీహెచ్లు ఉన్నాయి, అందులోనే బీడీలు ఉన్నాయి. ఈ విధంగా ఆత్మీయమైనటువంటి తరగతులు ప్రకటిస్తూ వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఎంతో అభివృద్ధి చేసి సువార్తకు ముందు వారికి తర్ఫీదు ఇచ్చి ముందుకు పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత యేసు ప్రభువుల వారు కపెర్నహూముకు వెళ్ళాడు. సగములో వెళ్ళలేదు. ఒక దగ్గరికి వెళ్ళి మనం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు కార్యారంభం కంటే కార్యాంతం మేలా మనం యోచించుకొని దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్తిగా ప్రకటించాలి. ఆ పనిని సంపూర్తిగా చేయాలి. ఆ పనిని దేవుని ఎదుట ఒప్పుకొని ఎంతో జ్ఞానయుక్తంగా ఆత్మీయతను పెంపొందించే విధంగా దేవుని యొక్క మహిమ కలుగునట్లుగా దేవునికి మనం ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే వారు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఈ 5,000 మంది ఎక్కడి నుంచి అరణ్యములో వచ్చారు? అది ఇప్పుడు నా క్వశ్చన్. ఈ 5,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? అది అక్కడక్కడ తిరగతా ఉంటే మనకు అర్థం కాదు. కానీ అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వాక్య భాగాన్ని మీ ద్వారా నేను చదివించడం జరిగింది. 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని విభజించాడు. ఎట్లా విభజించాడు? డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఒక్కొక్క పనిని వివిధ విభాగాలుగా విభజించి వేరు విభాగాలకు వేరు కార్యనిర్వాహకుల్ని నియమించాడు. నిన్న చాలా మంది కొన్ని లారీల్లో అక్కడ వరదల్లో బాధపడిన వాళ్ళు, వరదల్లో గృహాలకు వెళ్ళిపోయిన వారు, మన పాస్టర్లు, పేదలు, చాలా మంది విక్టిమ్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి చాలా మంది సేవకుల్ని వాళ్ళు ఆహ్వానించారు. వివిధ విభాగాలకు వేరు కార్యనిర్వాహకుల్ని నియమించారు. ఒక్కొక్కరికి ఒక పని అప్పగించారు. చాలా త్వరగా 4 లారీలకి కావలసిన సరుకులన్నీ నింపి అక్కడికి వెళ్ళి దేవుని పని సంపూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. వాక్యాన్ని మాత్రమే దేవుడు ప్రకటించలేదు. వాక్యముతో పాటు శారీరక అవసరాలు, వాళ్ళకి కావలసినటువంటి శక్తులు ఏమేమి కోల్పోయారో, ఏమేమి కావాలో అన్నీ కూడా దేవుడు సమకూర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిషనరీస్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు సామాజిక న్యాయాన్ని పాటించారు, సాంఘిక న్యాయాన్ని, సేవా కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ఈ సేవా కార్యక్రమాల కంటే ముందు ఈ పేదవారికి కావాల్సింది ఏంది వాళ్ళు చూసి చాలా మంది అన్టచబుల్స్ రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్ లో జీవిస్తూ ఉన్నారు. వివక్షకు గురి అవుతూ ఉన్నారు. వారు చాలా హీన స్థితిలో ఉన్నారు. వాళ్ళని కూడా శుభ్రత నేర్పి ఈనాడు సంఘములో కూడా వాళ్ళు నిలిచే విధంగా ఉన్నారు అని అంటే దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ఏ ఆర్గనైజేషన్ ముందుకు రాలేదు, ఏ సేవా కార్యక్రమాలు ముందుకు రాలేదు. ఫస్ట్ వచ్చింది దేవుని యొక్క ప్రేమ. ఒక క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిన తర్వాతే ఒక దళితుడు సంఘములో కూర్చోగలిగాడు. ఒక క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిన
తర్వాతే, దేవుని ప్రేమ వచ్చిన తర్వాతే ఒక అనాథుడు, ఒక యానాదులు సంఘములోకి ప్రవేశించగలిగారు. ఆ యొక్క వివక్షను పోగొట్టగలిగారు. ఇదంతా ఎలా జరిగింది అంటే ఆనాటి సేవా కార్యక్రమాలు, మిషనరీస్ క్రీస్తు యొక్క ప్రేమ భారతదేశంలో ప్రకటించడానికి వచ్చారు. వారందరూ కూడా ఈ యొక్క దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేసి నియమ నిబంధనలు పాటించి వారు భారతదేశంలో అడుగుపెట్టారు. భారతదేశానికి బైబిల్ వచ్చింది, భారతదేశానికి సువార్త వచ్చింది, భారతదేశానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది, భారతదేశానికి వైద్యశాలలు వచ్చాయి. ఈ మన యొక్క నీడిల్ కనుక్కుంది వాళ్ళే, సూది కనుక్కుంది వాళ్ళే, దేవుని బిడ్డలే, మోటార్ వెహికల్స్ కనుక్కుంది దేవుని బిడ్డలే. అయితే వీరి గ్రహించలేక, గ్రహింపు శక్తి లేక అనేక శక్తులు ఈనాడు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. అది గుర్తించగలిగిన నాడు నిజంగా మనం ధన్యులమే. అప్పుడు సకల నాలుక యేసు ప్రభు దేవుడని ప్రకటించబడుతూ ఉన్నదన్న విషయాన్ని మనము మరచిపోరాదు. అయితే ఇక్కడ వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన తర్వాత 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు అని నేను ఈనాడు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. అది మీరు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ శిష్యుల గురించి నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ ఓన్లీ పురుషుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. 5,000 మంది పురుషులు. మరి అక్కడ స్త్రీలు లేరా? అక్కడ చిన్న బిడ్డలు లేరా? అక్కడ బాలికలు లేరా? ఉన్నారు. కానీ యూదుల సాంప్రదాయం ప్రకారము మనుషుల్ని లెక్కించేటప్పుడు వారు పురుషులను మాత్రమే లెక్కిస్తారు, స్త్రీలను, చిన్న బిడ్డలను లెక్కించరు. కాబట్టి 5,000 మందిని గురించి రెఫర్ చేస్తూ ఇక్కడ పురుషులు మాత్రమే, 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి శిష్యుల దగ్గరికి వెళ్తాం. ఆ శిష్యుల్ని యేసు ప్రభువు వారు దగ్గరకు పిలిచి ఇద్దరిద్దరుగా ఏర్పాటు చేశాడు. ఇద్దరిద్దరుగా నియమించి పంపుచు అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మ మీద అధికారం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆ అధికారముతో వాళ్ళు చేయుచున్నటువంటి కార్యాలు, వాళ్ళ ద్వారా దెయ్యాలైతే వెళ్ళబడ్డా, కొంతమంది విషయములో, కొంతమంది సేవకుల విషయములో దెయ్యాల్ని వెళ్ళగొట్టాం ప్రభు అంటే ఓకే, మంచిదే. మీరు ప్రార్థన చేయగా రోగులు స్వస్థపడ్డారు కదా అంటే మంచిదే. కానీ ఆ సేవకుడు పరలోక రాజ్యానికి వారసుడా కాదా అనేది దేవుని చేతిలో ఉన్నది. కానీ ఇక్కడ ఈ ఆత్మీయ మర్మాన్ని గ్రహించి అతి పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ వాక్యం మనం ప్రకటించేటప్పుడు ఏ రీతులుగా ఉండాలి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. మీరు వెళ్తూ ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం మీకు చెప్తూ ఉన్నాను. శిష్యుడనగా శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు. నిజమైన శిష్యుడు వాక్యమందు నిలవాలి, సత్యమును గ్రహిస్తారు, విశ్వాసముతో శిష్యులు ముందుకు వెళ్తారు అని ఒక్కసారి ఈ క్రైస్తవుల గురించి అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తాం. కలిసి 1 సంవత్సరం అంతా శిష్యులుగా సంఘములో ఉన్నారు, వాక్యమును బోధించారు. మొట్టమొదట అంత్యోకలో ఈ శిష్యుడు క్రైస్తవులు అనబడిరి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే మొదటిసారి యేసు ప్రభు 12 మంది శిష్యులు ప్రథమ రాయబారుల జాబితా అక్కడ ఉంది. ఆ 12 మంది ఎవరెవరో మనం మత్తయి సువార్తలో వ్రాయబడి లిఖించబడి ఉండగా మనం కూడా దాన్ని గుర్తు చేసుకుంటాం, చదువుతూ ఉంటాం. వీరు రాయబారులు కాకముందు ఎవరు? వీళ్ళు శిష్యులండి. శిష్యులు నేర్చుకునేవారు. చూడండి, దేవుడు తర్ఫీదిస్తున్నాడు. తరగతులు ఉన్నాయి ఇక్కడ. వీరు తమ అధికారాన్ని క్రీస్తు నుండి పొందారు. క్రీస్తు చేస్తున్న దాన్ని వారు చేయడమే అధికారము. కొత్త ఒడంబడిక సంఘానికి నాయకులుగా ఉండేందుకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. బైబిల్లో రాయబారులు అంటే వార్తాహరులు, అపోస్తలులు, ప్రతినిధులు. ఈ భూమిపై దేవుడు వారిని ఎన్నుకున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూస్తే బర్తలోమయి అనగా ఎవరో కాదు, నతానియేల్నే బర్తలోమయి అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం నుంచి 51వ వచనం వరకు మనం చూస్తే మత్తయి తనను తాను తగ్గింపుగా పరిచయం చేసుకున్నాడు. కానీ తన పాత ఉద్యోగం సుంకరిగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నారు. తగ్గింపు కలిగినటువంటి శక్తి ఈనాడు దైవజనులకి ముఖ్యంగా కావాలని పరిశుద్ధ గ్రంథము ఎంతో గొప్పగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు తగ్గింపు లేదు అంటే సంతలు,
వీధులలో వీళ్ళు ఎంత బాగా చెప్పుకుంటున్నారంటే డిగ్రీలు తగిలించుకోవడము. నేను చూశాను ఇటీవల ఒక ఆయన మొన్న నాకు ఫోన్ చేసి, ఐఎమ్ డాక్టర్ మనోహర్ స్పీకింగ్ అంటున్నాడు. వాడు 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. డాక్టరేట్ ఎవరిస్తున్నారో మాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి నాకు చాలా బాధేస్తుంది. నా దగ్గరకు వచ్చి కూర్చొని చాలా మంది అంటారు, ఏదో పిహెచ్డి చేసుకోవడం, ప్రభుత్వం గవర్నమెంట్ ఎస్వి యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది, గమ్మును కూర్చోంటే అతను వచ్చి చెవులో మాట్లాడుతున్నాడు, బ్రదర్ నీది క్రిస్టియన్ డాక్టరా మామూలు డాక్టరేట్ అంటే, లేదయ్యా బాబు 10 సంవత్సరాలు మేము యూనివర్సిటీలో చదువుకొని ప్రభుత్వం వారు యూనివర్సిటీ వారు మాకు ఇచ్చినటువంటి గవర్నర్ ద్వారా ఇచ్చినటువంటి డిగ్రీ బాబు అంటే ఇక్కడ 300కే ఇస్తున్నారంట. 300కే ఇస్తున్నారంట. ఒక డాక్టరేట్ అనేది 300కే ఇస్తున్నారంట. ఒక రెవరెండ్ కావాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి పెన్షన్లు అందకూడదు. పూర్తి కాలము దేవుని యొక్క సేవలో ఉండాలి. మూడవది, గుర్తింపు పొందిన ఒక థియలాజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఈ విధమైనటువంటి పరిచర్య చేయకుండా 300కి 400కి ఇచ్చి ఎంత భయంకరంగా దేవుణ్ణి చీప్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు అని అంటే, దీని వల్లనే అన్యజనుల దగ్గర మనం చాలా తగ్గించబడి చాలా బాధలు వేస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 6-7 వచనాలు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములు కోరుకుంటారంటే వీళ్ళు. మొన్న ఒకసారి సువార్త సేవ అయిపోయింది. ఒక సేవకుడిని పిలుచుకొచ్చారు. ఆ సేవకులందరికీ ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి ఇంట్లో పెట్టారంట. ఆ సువార్త సేవకుడు తినలేదండి. అయ్యా, అక్కడ ఉన్నటువంటి గుంపుకి ఏదైతే సాంబారు పెట్టారో, ఏదైతే రసం పెట్టారో, ఏదైతే పచ్చడి పెట్టారో అదే నాకు పెట్టండి అయ్యా, మమ్మల్ని ప్రత్యేకంగా చూడొద్దు నాయన. ఇప్పటి వరకు మనం విన్న వాక్యం ఏంది? సమానత్వం అనేది ఉండాలి, తగ్గింపు అనేది ఉండాలి. మనకొక రకము, వారికి ఒక రకమా? పోదాం పండి, ఆ గుంపులో చేరి నిలబడి కీలో నిలబడి మనము కూడా తింటాము రండి. అలాంటి స్వభావం సువార్థికుడికి రావాలి. అలాంటి తగ్గింపు సువార్థికుడికి రావాలి. ఇక్కడ అంటున్నాడు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములు అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుట కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడద్దు, ఒక్కడే బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, మరియు ఆయన పరలోకమందున్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈ వాక్యం ప్రపంచంలో అనేక మంది పాలిటీషియన్స్ కూడా నచ్చిందండి. చాలా మంది దీన్ని ఆస్వాదించారు. దేవుని యొక్క నామాన్ని గణపరిచాడు. దేవుని యొక్క వాక్యములో, దేవుడు ఇచ్చే ప్రతి వాక్యములో, దేవుడు చెప్పే ప్రతి విభాగములో, దేవుడు చెప్పే ప్రతి వాక్య కార్యములో 3 విషయాలు ఉంటాయండి. ఆ 3 విషయాలు ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం, న్యాయము, కనికరము, విశ్వాసము. ఈ 3టిల్లో ఒకటి కూడా లేకుండా దేవుని యొక్క ఏ పారబుల్ కూడా ఉండదండి. ఈ 3 కంపల్సరిగా సంఘములో ఉండాలి, సువార్థికుడికి ఉండాలి. కానీ వీరిని పంపించేటప్పుడు దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం చూడండి. ప్రయాణము కొరకు చేతి కర్రను, ఫస్ట్ చేతి కర్రను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. చేతి కర్ర, 2 కర్రలు మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. ఒకటి అహరోను కర్ర, రెండవది మోషే కర్ర. మోషే హోరేబు కొండ మీద ఆ బండను కొట్టగా, ఎందుకు అంతకు ముందే అక్కడ నడిపిస్తూ ఉన్నటువంటి ఆ జనాంగం అంతా నసుక్కుంటూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ప్రభువా, వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టే స్థితికి వచ్చి ఉన్నారు అన్నప్పుడు దేవుడు, నీ చేతిలోనిది ఏంటి అని మోషేని అడుగుతాడు. కర్ర. సరే, ఆ కర్రని తీసుకొని ఆ బండను కొట్టు అన్నప్పుడు ఆ బండలో నుంచి నీళ్ల జలము ప్రవహించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విషయము ఏంటి? ఈ బండ ఏంటి? ఈ కర్ర. ఈ కర్ర దేనికి సూచిస్తుంది అని అంటే ధర్మశాస్త్రానికి సూచిస్తూ ఉంది. మిద్యాను అరణ్యములో గొర్రెలు కాచుకునేటప్పుడు నీ చేతిలోనిది ఏమిటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు మోషేని. చేతిలో ఉన్నటువంటి కర్ర నేలపై వేయి అన్నాడు. నేలపై వేసినప్పుడు ఆ కర్ర పాముగా మారిందండి. ఆ కర్ర పాముగా మారింది. మోషే భయపడి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్నటువంటి మోషేని మళ్ళీ దేవుడు పిలిచి ఆ పాము
తోక పట్టుకోమన్నాడు. ఆ పాము తోక పట్టుకున్నప్పుడు, ఆ సర్పము తోక పట్టుకున్నప్పుడు అది మళ్ళీ కర్రగా మారింది. ఎప్పుడైతే ఆ యొక్క ఈ యొక్క కర్ర దేనికి సూచనగా ఉంది అనగా, మోషే ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నది. ధర్మశాస్త్రానికి దూరమైనప్పుడు, ధర్మశాస్త్రము చేతిలో లేనప్పుడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు, ధర్మశాస్త్రాన్ని చదవనప్పుడు, ధర్మశాస్త్రాన్ని మన మిత్రుడుగా మన దగ్గర, మన బ్యాగులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన ఇంటిలో ఉండాలి, మన సంఘములో ఉండాలి, ఏమీ లేకుండా ఎంప్టీ పాకెట్స్ తో సంఘానికి వచ్చేస్తారు. అలా ఆశీర్వాదం తీసుకుంటారు, మళ్ళీ కారులో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఆ చేతిలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అది మనకు భూషణము, అది మనకు అలంకారము, అది మనకు మిత్రుడు, అది మనకు ఎంతో సేద తీర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి నీ చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము అని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆ కర్ర చేతిలో ఉన్నంత వరకు మిత్రుడుగా ఉంటుంది, చేయూతగా ఉంటుంది, సహకారిగా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది, తోడుగా ఉంటుంది, సహాయార్థంగా ఉంటూ ఉన్నది. అదే కర్ర క్రింద పడవేయగానే కోరలు కలిగి విషం గక్కి అపాయకరమైనటువంటి పాముగా ఈ వింత కర్ర దేనిని సూచిస్తుంది? ఇది తప్పనిసరిగా ధర్మశాస్త్రమును సూచిస్తుంది. ధర్మశాస్త్రము చేతబట్టి గైకొని దానిని అనుసరించుతూ ఉన్నంత పర్యంతము అది అతని చేతిలోని కర్ర వలె, మిత్రుని వలె ఉంటూ ఉంది. అదే ధర్మశాస్త్రం దూరంగా వేసినప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే, విషసర్పంగా కోరలు కలిగి భయంకరమైనటువంటి ఒక శత్రువుగా మారిపోతూ ఉంది. కాబట్టి మోషే ఈ ధర్మశాస్త్రము స్పష్టంగా ఆ స్పష్టతను, ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రాధాన్యతను, ఆ సత్యమును మోషేకు దేవుడు వివరిస్తూ ఉన్నాడు. మానవుడు దేవుని ధర్మశాస్త్రమును పడవేసినప్పుడు దేవునికి శత్రువైపోయాడు. యేసు క్రీస్తు ఆ ధర్మశాస్త్రమును గైకొని దాన్ని ఫలింపచేయుటకు, నెరవేర్చుటకు శిలువ మీద నీ కోసం, నా కోసం బలియాగమయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకొనుడనియు, రెండంగీలు వేసుకొనవద్దనియు. రెండంగీల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పులు, రెండు అంగీలు అంటే ఏందో కూడా నేను ఈ సమయంలో మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. చెప్పులు, రెండు అంగీలు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండు అంగీలు అనగా, మీరు ఒక్కసారి తిమోతి పత్రిక మీరు చూసినట్లయితే 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఇప్పుడు మనం పెద్ద సూట్ వేసుకొని నిలబడతాం, సువార్తకి పెద్ద కోటీశ్వరుల్లాగా మనం వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి బీద బిక్కి జనం, బిల్లీ గ్రాహం గారు ఒక ఇంటికి, పేదవాళ్ళ ఇంటికి ఉగాండా అనే దేశంలో వెళ్తే వాళ్ళందరూ భయపడ్డారు. వాళ్ళు తినేటటువంటి పదార్థములు కొంత మనం టేస్ట్ చూస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. మా దగ్గరకు వచ్చి మా పేదవాళ్ళ ఇంట్లో భోంచేశాడు కాబట్టి ఈయన వాక్యం మనం విందాం అని ఒక నిర్ణయానికి వస్తారు. అక్కడికి వచ్చి మనం రెండు అంగీలు వేసుకొని కొంచెం అతిగా ప్రవర్తించినట్లయితే వారు మన వాక్యం వినడానికి సిద్ధపడరు. మనం మితంగా ఉండాలి అని తిమోతి పత్రిక మనతో మాట్లాడుతూ ఉన్నది. రెండోది, శ్రమ పడుము అంటున్నాడు. శ్రమ పడాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. ఆ శ్రమ లేకుండా వాక్యము ఫలించదు, సువార్తీకరణ ఫలించదు. సువార్తలో మనము విజయము, ఆత్మీయ స్థానము సాధించలేమండి. మూడోది, సువార్తికుని పనిచేయుటకు నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. మిడిల్లో వదిలేసి రావద్దు. ఏదైతే పూనుకున్నావో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయమని దేవుడు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమి చెబుతూ ఉన్నాడు అనంటే, ప్రయాణము చేసి చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకొనుడనియు రెండు అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను. మరియు ఆయన వారితో, మీరిట్లనెను, మీరు ఏది తిందుమా ఏది తాగుదమా అని మీరు యోచించవద్దు. మీరు ఏ ఇంటికి పోవాలో కూడా ఒక్కసారి మీరు అర్థం చేసుకొని అడుగు పెట్టాలి. మీరు తిండిని గురించి బాధపడొద్దు. ఆనాడు ఏలియాని పిలిచి
వెళ్ళు, కెరీతు వాగు దగ్గర ఆగు, అక్కడ సారేపతు మీదుగా వెళ్ళు అన్నప్పుడు సారేపతులో భయంకరమైనటువంటి కరువు కాటకాలు ఉన్నాయి. భయంకరమైనటువంటి కరువు జరుగుతూ ఉంది. ఒక క్షామం అనేది అక్కడ ఉన్నది. అలాంటి ప్లేస్ కి నన్ను పంపిస్తావేంటి ప్రభు అని దేవుడి మీద తిరుగుబాటు చేయలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు, వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఆ గ్రామంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నది. కానీ అక్కడ ఈ యొక్క సేవకుడి యొక్క బాధ ముందుగానే ఎరిగినటువంటి దేవుడు, సేవకుడికి కావలసినవి ముందుగానే ఎరిగినటువంటి దేవుడు, సేవకుడి ఆకలి ముందుగానే తెలిసినటువంటి దేవుడు ఒక దరిద్రురాలుకి ఈయన పోషణని అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దరిద్రురాలు ఎవరో కాదు, సారేపతు విధవరాలు. ఆమె కట్టెలు ఏరుకొనుచూ ఉన్నది. ఆ కట్టెలు ఏరుకొని మంట పెట్టుకొని తన కుమారునికి ఒక రొట్టె, తనకు ఒక రొట్టె చేసుకొని ఈ రోజు చనిపోతాము, రేపటికి మా ఇంట్లో ఆహార పదార్థాలు లేవనుకున్న సమయంలో ఆమెని నీళ్లు అడుగుతున్నాడు దైవజనుడు. ఆ నీళ్లు తేవడానికి పోతూ ఉంటే అలాగే ఒక రొట్టె తీసుకురమ్మా అంటే, అయ్యా నాకును నా కుమారుడికి మాత్రమే ఈ పిండి ఈ నూనె ఉన్నది, మీరేంటి ఇలా అడుగుతున్నారంటే, దైవజనుడికి మొదట నువ్వు సమర్పించు అన్నప్పుడు ఆమె దైవజనుడు చెప్పినట్లు చేసినప్పుడు ఆమె తరతరాలు, ఆమె బిడ్డలు 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 ఒకరికి ఇచ్చే స్థితిలో ఉన్నారు. కానీ వారు ఇప్పుడు చేయి జాపే స్థితిలో లేరండి. కాబట్టి అలాంటి కుటుంబాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళు, గో అండ్ ప్రీచ్, మీరు పోయి సువార్త ప్రకటించు, మీకు ఏది అవసరమో ఏది నీడో నేను నీకంటే ముందుగా అక్కడ సిద్ధపరిచి ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక చిన్న సంగతి నేను చెబుతూ ఉన్నాను. 2 అంగీలు వద్దు, జాలే సంచ సొమ్ము ఏమి తీసుకువెళ్ళొద్దు. ఎంటీ పాకెట్స్ తో మనం వెళ్ళిపోతాం. ఆనాడు పేతురు మాట్లాడిన విధానాలు ఈనాడు మనకు రావాలి. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఎప్పుడు కూడా ఒక ఆత్మీయమైనటువంటి కార్యము జరిగేటప్పుడు అక్కడ వెండి ఉండదు, బంగారు ఉండదు, సంచి ఉండదు, సూట్ కేసు ఉండదు, బ్యాగ్ ఉండదు, జోబీ ఉండదు, సంచి ఉండదు, ఏమీ ఉండవండి. దేవుని యొక్క అద్భుత కార్యాలు ఏంటంటే ఆత్మీయ కార్యాలు. స్వస్థపరిచే వరము సంపాదించుకోమంటున్నాడు. చివరిలో ఏమంటున్నాడు అని అంటే, చూడండి 12వ వచనంలో ఒక మాట ఉంది. వారు బయలుదేరి ఫస్ట్ ఏం ప్రకటించాలి? మారు మనసు పొందాలని ప్రకటించాలి. రెండోది దెయ్యములు వెళ్ళగొట్టాలి. నూనె రాచి అనగా పర్సనల్ ఫిజికల్ ఎవాంజలిజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో వాక్యము చెప్తే, హైదరాబాద్ లో వాక్యము చెప్తే, నెల్లూరులో బటన్ నొక్కితే, ఏడ మనం బల్ల తీసుకుంటే అది పరిచర్య కాదు. అది పరిచర్య కానే కాదు, అది శాపానికి సంకేతము. అది శాపానికి సంకేతము. ఏదో ఒక శ్రమ పొంచి ఉన్నది కాబట్టి మీరు ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజల మనోభావాలు ఆత్మీయ అర్థంలో దెబ్బతీసి దేవుని యొక్క సువార్తను నాశనము చేసే చాలా మంది దైవజనులు ఈనాడు మనకు వచ్చి ఉన్నారు. కానీ అల్లూరు యూత్ చేసే సేవ గొప్ప సేవ. ఫిజికల్ గా వెళ్తారు, వాళ్ళ అవసరాలు చూస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఏది అవసరమో అది సేవకులకి సహాయం చేస్తారు. నిజంగా మిమ్మల్ని నేను ప్రభువునందు అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కాబట్టి మీ సేవ ఎంతో గొప్పదండి. చిన్న వయసులో యువకులుగా ఉండి మీరు ఎంత గొప్ప సేవ చేస్తున్నారో చూడండి. బస చేయవలసిన స్థలం కూడా అక్కడ చెప్పాడు. మీరు ఎక్కడైతే ఉండాలని అనుకుంటున్నారో, ఏ యొక్క ఇంటికి మీరు వెళ్తూ ఉన్నారో వాళ్ళు యోగ్యులా కాదా అని మీరు ఒక్కసారి గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ లూథియా ఏం చేసింది? అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14-15 ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14-15 నేను చూస్తాను చూడండి. 14వ వచనం చూడండి. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దయ్యము పట్టిన సోద చెప్పుడు చేత యజమానులు బహులాభము సంపాదించుతున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. దానికంటే ముందు అపోస్తుల కార్యములో ఒకసారి మనం చూస్తే 16వ అధ్యాయము 14-15 మనం చూస్తే, అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దానను. అలాంటి ఇంటిని మనం ఎన్నుకోవాలి. రెండవది, మంచి సాక్ష్యము గలవారై ఉండాలి.
యోహాను 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు. ఇంకొకరు షునేమీయురాలు, ఘనురాలు, ఆమె ఒక మాట అంటారు, మనకంటే ముందు మనం ఏ ఇంటికైతే వెళ్తూ ఉన్నామో యజమాని కంటే యజమానురాలు బలహీన ఘటమైనప్పటికీ దేవుడు ఆడవాళ్లకు ఒక వరం ఇచ్చున్నాడు. దైవ సేవకుడు ఎలాంటి వారు? యజమాని కంటే, ఇంట్లో పురుషుడి కంటే స్త్రీలు చక్కగా చెప్పగలరంట. వాళ్ళ ఆత్మీయతలో గొప్పవాళ్ళ, లేకపోతే వాళ్ళు ఆత్మీయంగా లేరనేది ఈజీగా చెప్పేస్తారు భర్తకి. అయ్యా ఈ పాస్టర్ ఇటాటోడు, ఆ పాస్టర్ అటాటోడు అని ఈజీగా వాళ్ళే చెప్పేది. ఈమెమంటుందంటే, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు నిజమైన దైవజనుడని నేను ఎరుగుదును. హల్లెలూయా, ప్రభువుకు స్తోత్రం. ఎంత గొప్ప బిరుదు సంపాదించాడండి ఆ సేవకుడు. ఆ సేవకుని యొక్క చూపులు, ఆ సేవకుని యొక్క మాట, ఆ సేవకుని యొక్క ప్రార్థన, ఆ సేవకుని యొక్క పవిత్రత, ఆ సేవకుని యథార్థత, వీటినన్నిటినీ పట్టి దేవుడు మనం చేసే సువార్తని ఆశీర్వదిస్తాడు. అంతేకాని ప్రార్థన లేకుండా సగం లోకం వైపు చూస్తూ సగం అపవిత్రతగా ఉండి మనం చేస్తే మనల్ని పట్టుకుని కొడతారు, కొట్టడమే కాదు తిడతారు. హిందువులందరూ కూడా మనల్ని రాళ్ళేస్తారు. ఇవన్నీ చేసి మళ్ళీ ప్రభు దగ్గర విలిపిస్తూ మనం ఒక మాట అంటాం, అయ్యా మేము హతసాక్షులతో పోల్చుకుంటారు, మళ్ళీ వీళ్ళు మమ్మల్ని కొట్టారు, మేము హింసింపబడ్డామంటారు. కానీ వెళ్లే ముందు మన పవిత్రతను కాపాడుకోమని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధంగా ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ 5,000 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే అది చెప్పి నేను ముగిస్తాను. ఒక్కసారి 30వ వచనంకి వెళ్ళండి. అంతటా అపోస్తలులు యేసు నొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. మొత్తం దేవుడు పంపించిన పనంతా సంపూర్తి చేసుకొని యేసు ప్రభు దగ్గర వచ్చి, మేము ఈ సువార్త చేశాము, ఇలా మేము ప్రార్థించాము, ఇంతమంది స్వస్థత పడ్డారు అని చెప్పి వాళ్ళకి వివరిస్తూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు వారిని, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను. కొద్దిగా రెస్ట్ తీసుకుంటే, నిజమైన సేవకుడికి అలుపెరుగని సేవకుడికి రెస్ట్ ఉండదండి. కొంతమంది తినేసి గమ్మును కూర్చొని పొట్టలు పెంచుకుంటారు. తినడమే కడిపే కైలాసం. మొన్న ఒకసారి సువార్త సేవకి వెళ్తే నేను పోయి ఆడ కూర్చున్నాను. రేపల్లిలో పెద్ద ట్రే నిండా రొయ్యలు ఫ్రై చేసి తీసుకొచ్చాడు పెట్టారు. ఇదేంటయ్యా ఈ పెట్టారు బాబు, ఇప్పుడు కాదు కదా, సువార్త అయిపోయిన తర్వాత పెడతారు. అయినా ఇన్నెవరు తింటారంటే, సార్ రాత్రి ఒక సేవకుడు వచ్చాడు, రావడంతో స్నానం చేశాడు, ఏం కూర అని అడిగాడు, బెండకాయ పులుసు అని చెప్పాం, వెంటనే అన్ని సర్దుకొని తిరుగు ప్రయాణం వెళ్ళిపోయాడు సార్, సువార్తే చెప్పలేదు సార్, వాక్యం చెప్పలేదు సార్, అందుకని మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది సార్ అంటే, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి. దేవుడు అప్పగించిన పని వీరు చూడు, ఆ పనిని సంపూర్తిగా పూర్తి చేసి వచ్చినప్పుడు వాళ్ళ ముఖములో ఆ శ్రమ చూశాడు. ఆ సువార్త చేసిన తర్వాత వాళ్ళు అలిసిపోయిన పరిస్థితిని చూశాడు యేసు ప్రభు. మీరు ఏకాంతముగా అచ్చట అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపుడు అలసట తీర్చుకున్నాడు అని చెప్పగా, ఇప్పుడు సువార్థికుడు ఎలా తయారైపోయాడు అని అంటే, నిజమైనటువంటి సువార్థికుని యొక్క శ్రమ, సువార్థికుని యొక్క ఆకలి, సువార్థికుని యొక్క కాంక్ష, సువార్థికుని యొక్క బాధ ఇక్కడ మనం చూస్తాం. ఏంటో అది ఒక్కసారి చూడండి. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ ఉండి నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. ప్రభువుకి స్తోత్రం. అది సేవకుని స్థితి. ఆ కష్టాల్లో నుంచి దేవుని దగ్గర ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కొక్కరిని ఇద్దరుగా విభజించారు. ఆ 2,000 మంది అయ్యారు. 5,000 మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు పిల్లలు పాపలతో. వాళ్ళందరికీ ఆహారము పంచిపెట్టాడు దేవుడు. ప్రభువుకు స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. సమయం ఇచ్చిన అల్లూరు యూత్ ఫెలోషిప్ వారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలకు ఇచ్చిన ఈ ఆకాంక్షను బట్టి నీ పాదములకు స్తోత్రములు. దీన్ని విరివిగా అభివృద్ధి చెంది నీ నామములో అభివృద్ధి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమేన్.